హైదరాబాద్లోని నార్సింగ్ డ్రగ్ కేసు నిందితులకు రిమాండ్ విధించింది. ఉప్పర్పల్లి కోర్టు 5 నిందితులకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో జూలై 30 వరకు నిందితులు రిమాండ్లో ఉండనున్నారు. నిందితులను ఉప్పర్పల్లి కోర్టు నుంచి చెంచల్గూడ జైలుకి తరలించారు పోలీసులు. డ్రగ్ కేసులో నైజీరియన్లు అనుహా బెస్లిన్ను A1 గా, అజిజ్ నోహింను A2 గా పేర్కొన్నారు పోలీసులు. అలాగే బెంగళూరుకి చెందిన అల్లం సత్యం వెంకట గౌతమ్ A3 గా, ఈస్ట్ గోదావరికి చెందిన సానబోయిన వరుణ్ కుమార్ A4 గా, భద్రాద్రి కొత్తగూడెంకి చెందిన అహ్మద్ మెహబూబ్ షరీఫ్ A5 గా గుర్తించారు పోలీసులు. రైట్, దీనిపై మరింత సమాచారం అజయ్ అందిస్తారు. అజయ్, డ్రగ్ కేసులో పట్టుబడ్డ వాళ్లకు కోర్టు కస్టడీ విధించినట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇటు సైబరాబాద్ SOT టీం, దాంతోపాటు నార్సింగి పోలీసులు, ఎట్ ది సేమ్ టైం నార్కోటిక్స్ బ్యూరో అధికారులు సంయుక్తంగా హైదర్ షా కోర్టులో ఒక అపార్ట్మెంట్ సంబంధించి అందులో రైడ్స్ నిర్వహించారు. సో ఆ రైడ్స్లో భాగంగా పెద్ద మొత్తంలో కొకైన్ సంబంధించి దాదాపు 199 గ్రాముల కొకైన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు 5 వ్యక్తులు ఎవరైతే పూర్తి స్థాయిలో పెడ్లింగ్కి పాల్పడుతున్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళని పట్టుకున్న విషయం తెలిసిందే. సో దీనికి సంబంధించి పోలీసులు ఇంకా ఈ దర్యాప్తు కొనసాగుతుంది. ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో అక్యూజ్డ్ 5 సంబంధించి కూడా మెయిన్గా ఈ కొకైన్ మొత్తం కూడా నైజీరియాకు సంబంధించి, నైజీరియా నుండి ఒక యువతి, నైజీరియాకు సంబంధించిన యువతి హైదరాబాద్లో ఉంటుంది. దాదాపు గతంలో 20 సార్లు కొకైన్ నైజీరియా నుండి హైదరాబాద్ తీసుకొని వచ్చింది. సో ఆమె తీసుకొచ్చిన తర్వాత ఇంటర్లింక్గా ఇంకా కొంతమందితో పరిచయాలు ఉన్నాయి. వాళ్ళ ద్వారా మొత్తం కూడా హైదరాబాద్లో కన్జ్యూమర్స్ రెగ్యులర్గా వాళ్ళకి ఎవరైతే టచ్లో ఉన్నారో వాళ్ళకి రెగ్యులర్గా కూడా అమ్మకాలు చేస్తున్నట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. సో ఆ 5 అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అక్యూజ్డ్ 5 కూడా ఈరోజు కొద్దిసేపటి క్రితమే ఉప్పర్పల్లి కోర్టులో న్యాయస్థానంలో వాళ్ళని ప్రొడ్యూస్ చేశారు. ప్రొడ్యూస్ చేసిన తర్వాత 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ న్యాయస్థానం విధించింది. సో వాళ్ళని చెంచల్గూడ జైలుకి తరలించిన పరిస్థితి. అయితే ఇదే కేసులో నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు కూడా డ్రగ్ కన్జ్యూమర్గా అమన్ ప్రీత్ సింగ్ ఇందులో పట్టుబడ్డారు. కన్జ్యూమర్స్ కూడా 5 పోలీసులు ఏదైతే టెస్టులు నిర్వహించిన తర్వాత ప్రాథమిక టెస్టులో వాళ్ళకి పాజిటివ్ వచ్చింది. దాని తర్వాత నిన్న రాత్రి ఉస్మానియా హాస్పిటల్ తరలించి అక్కడ మరిన్ని పరీక్షలు నిర్వహించిన పరిస్థితి. సో అందులో కూడా పాజిటివ్ వచ్చింది. 5 వ్యక్తులు డ్రగ్స్ తీసుకున్నట్లు పూర్తి స్థాయిలో కూడా పోలీసులు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఎందుకంటే ఈ అక్యూజ్డ్ ఎవరైతే 5 పోలీసులు అదుపులోకి తీసుకున్నారో వాళ్ళని క్వశ్చన్ చేసిన క్రమంలో ఇటు సినీ రంగానికి సంబంధించి రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే వాళ్ళ పిల్లలు, దాంతోపాటు వ్యాపారవేత్తలకు సంబంధించి పెద్ద మొత్తంలో కూడా డ్రగ్స్ సంబంధించిన సప్లై చేస్తున్నాము అని చెప్పారు. సో ఆ రీసెంట్గా తెచ్చినప్పుడు ఈ 199 గ్రాములకు సంబంధించి కొకైన్ తీసుకొచ్చినప్పుడు వాది ఎవరెవరికి సప్లై చేశారు, ఎవరెవరు కొన్నారు మీ దగ్గర అన్నప్పుడు 13 మంది పేర్లు కూడా అక్యూజ్లు చెప్పారు. సో ఆ 13 మందిలో 5 టెస్ట్ చేస్తే 5 పాజిటివ్ వచ్చిన పరిస్థితి. అందులో నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు కూడా అమన్ ప్రీత్ సింగ్ కూడా ఉన్నాడు. సో నిన్న రాత్రి వాళ్ళకి మళ్ళీ ఒకసారి టెస్టులు చేసిన తర్వాత వాళ్ళు కేవలం ప్రస్తుతానికైతే కన్జ్యూమర్సే కాబట్టి వాళ్ళకి నోటీసులు ఇచ్చి పంపించినట్లు పోలీసుల నుండి మనకు సమాచారం అందుతుంది. ఒకవేళ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఒకవేళ కన్జ్యూమర్స్ కాదు, లేకపోతే వీళ్ళు కూడా పెడ్లింగ్ కావచ్చు, లేకపోతే సప్లయర్లకు సపోర్ట్ చేశారు, లేకపోతే వీళ్ళు కూడా డ్రగ్స్ సంబంధించి సప్లైకి పాల్పడ్డారు అంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. సో పోలీసుల నుండి మనకు బేసిక్గా అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి కేసు సంబంధించి ఇంకా ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతుంది. ఎందుకంటే ప్రైమరీగా 5 అక్యూజ్ని ఎప్పుడైతే అదుపులోకి తీసుకున్నారో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని ఆ కన్జ్యూమర్స్ని గుర్తించాము. సో కన్జ్యూమర్స్ లిస్ట్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు 5 మాత్రము కన్జ్యూమ్ చేసినట్లు అంటే పాజిటివ్ వచ్చింది. సో ఈ జాబితా కూడా పెరిగే అవకాశం ఉంది. ఇంకా వీళ్ళ లిస్టులో ఎవరెవరు ఉన్నారు, రెగ్యులర్గా వీళ్ళ దగ్గర డ్రగ్స్ ఎవరెవరు కొనుగోలు చేస్తుంటారు అనే దానిపైన అంటే ముఖ్యంగా టెక్నికల్ ఎవిడెన్స్ సంబంధించి కూడా ప్రస్తుతం పోలీసులు గ్యాదర్ చేస్తున్నారు. ఎందుకంటే కాల్ డేటా అనుకోవచ్చు, లేకపోతే ఇతరేతర వాటిని బయటికి తీసే ఆలోచనలో కూడా పోలీసులు ఉన్నారు. ముఖ్యంగా డ్రగ్స్ సంబంధించిన సప్లయర్లు, పెడ్లర్లు చాలా తెలివిగా డ్రగ్స్ సంబంధించి చాప కింద నీరులా హైదరాబాద్లో సప్లై చేస్తుంటారు. కోడ్ లాంగ్వేజ్ అనుకోవచ్చు, లేకపోతే 3వ వ్యక్తికి కూడా ఆ లాంగ్వేజ్ అనేది తెలియకుండా ఆ కోడ్ భాషను ఉపయోగించి ఎక్కువగా కూడా డ్రగ్స్ సంబంధించిన సప్లై అనేది నగరంలో జరుగుతుంది. కాబట్టి అలాంటి వాటిపైన కూడా ప్రస్తుతము పోలీసులు దృష్టి పెట్టారు. ముఖ్యంగా ఈ కేసు సంబంధించి ఎందుకంటే ఇటీవల కాలంలో 199 గ్రాముల కొకైన్ సంబంధించి అది కూడా నైజీరియాకు సంబంధించిన వ్యక్తులు మొత్తం కూడా మానిటర్ చేస్తూ హైదరాబాద్లో ఉన్నటువంటి ఇటు సినీ ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతరేతర బడాబాబులకు మొత్తం కూడా సప్లై జరుగుతుంది అనేది ఒక పక్కా సమాచారంతో పోలీసులు ఈ రైడ్ నిర్వహించారు. సో ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము అనేది అయితే పోలీసులు చెప్తున్నారు. అక్యూజ్డ్ ఎవరైతే 5 ఉన్నారో వాళ్ళని ప్రస్తుతం చెంచల్గూడ జైలు తరలించారు. 14 రోజుల రిమాండ్ న్యాయస్థానం విధించిన తర్వాత. అయితే ఈ ఎంటైర్ డ్రగ్స్ ఇష్యూకి
కింగ్ పిన్ ఎవరైతే ఉన్నారో అతను ఇంకా అబ్స్కాండింగ్ లో ఉన్నాడు. ఇద్దరు నైజీరియన్లు అంటే 5 ఆల్రెడీ అక్యూజ్డ్ అరెస్ట్ అయ్యారు, ఇంకా 2 అబ్స్కాండింగ్ లో ఉన్నారు. కాబట్టి వాళ్ళని పట్టుకుంటే మరింత సమాచారము ఇంకా ఈ డ్రగ్స్ కేసు సంబంధించి ఇంకా ఎక్స్ట్రా డీటెయిల్స్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. ఇంకా హైదరాబాద్ సంబంధించి వీళ్ళ లిస్టులో ఎవరెవరు ఉన్నారు, వీళ్ళ దగ్గర ఎవరు రెగ్యులర్గా డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తుంటారు, ఎవరు తీసుకుంటారు అనేది కూడా ఆ జాబితా పెరుగుతుంది. దానికి సంబంధించిన మరిన్ని పేర్లు కూడా తెరపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయనేది పోలీసుల నుండి ఆఫ్ ద రికార్డ్ మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. ఇంకా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎందుకంటే రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు ఇందులో కన్జ్యూమ్ చేస్తూ కన్జ్యూమర్గా ఆల్రెడీ పోలీసులు ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి అతడు కొన్ని చిత్రాల్లో నటించాడు. సో అతనికి సంబంధించి ఇండస్ట్రీ లింక్స్ ఏమైనా ఉన్నాయా అనేది ఒక కోణం అయితే, ఆల్రెడీ రకుల్ ప్రీత్ సింగ్ పైన కూడా గతంలో డ్రగ్స్ సంబంధించిన వ్యవహారంలో చాలా వరకు ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు స్వయంగా రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడే కన్జ్యూమ్ చేస్తూ పట్టుబడ్డాడు కాబట్టి రకుల్ ప్రీత్ సింగ్ సంబంధించి కూడా ఇందులో ఏమైనా ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్లు మనకు తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు జరిగిన ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో మాత్రం కేవలం రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ఒక్కడు మాత్రమే కన్జ్యూమ్ చేశాడు. అతడు పెడ్లింగ్కి పాల్పడ్డా లేకపోతే అతడు ఇంకా ఎవరికైనా ఇచ్చాడా, ఇంకా ఇండస్ట్రీకి సంబంధించి ఆ డ్రగ్స్ సంబంధించి ఇతడు ఏమైనా సప్లై చేశాడా. సో ఇలాంటి అన్ని కోణాల్లో ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. కన్జ్యూమర్స్గా ఎవరైతే పట్టుబడ్డారో 5 మాత్రము టెస్టులు నిర్వహించిన తర్వాత పాజిటివ్ వచ్చింది. మరికొన్ని టెస్టులు నిర్వహించి వాళ్ళకి